ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 నేడు మరో ఆసక్తికర సమరం జరగబోతుంది. లక్నోలోని ఏకానా స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలబడబోతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఆశించినంత మేర రాణించలేకపోయాయి. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ 4లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్లో గెలిచి సత్తా చాటాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలో లక్నోలోని ఏకానా స్టేడియంలో ఇరు జట్ల ఆటగాళ్లు మమ్మరంగా సాధన చేస్తున్నారు. అయితే ప్రాక్టీస్ సందర్భంగా లక్నో సూపర్ జైంట్స్ మెంటర్ జహీర్ ఖాన్, ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకరికొకరు తారసపడ్డారు. ఈ క్రమంలో వారు కాసేపు ముచ్చటించారు. అయితే జహీర్ ఖాన్తో రోహిత్ శర్మ మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. జహీర్ ఖాన్తో రోహిత్ శర్మ పర్సనల్ విషయాలు మాట్లాడుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. నిజానికి ఆ వీడియోలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ రోహిత్ శర్మని వెనుక నుండి వెళ్లి హగ్ చేసుకోవడం వాళ్ళ బాండింగ్ను చూపించే విధంగా ఉన్నప్పటికీ అక్కడికి పంత్ రాకముందే రోహిత్ శర్మ జహీర్ ఖాన్తో చాలా సీరియస్గా మాట్లాడుకున్నారు. రోహిత్ శర్మ ఏమన్నాడంటే, जो सब करना था मैंने किया बराबर से, अब मेरे को कुछ करने के జరూరత్ नहीं है అని అన్నాడు. అంటే చేయాల్సిన సమయంలో నేను అన్ని చేశాను, ఇప్పుడు నేను ఏం చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఆ తర్వాత వెంటనే వెనుక నుంచి రిషబ్ పంత్ ఒక్కసారిగా వచ్చి అతన్ని గట్టిగా హక్ చేసుకున్నాడు. అయితే ముంబై కెప్టెన్సీ జట్టు ప్రదర్శనను ఉద్దేశించే రోహిత్ శర్మ ఈ వ్యాఖ్య చేశాడని నెటిజన్లు అంటున్నారు. కెప్టెన్సీ బాధ్యతలు లేవు కాబట్టి ఇక తనకు సంబంధం లేదని, బ్యాటింగ్ ఒకటే తన పని అనేలా రోహిత్ శర్మ వ్యాఖ్యలు చేసి ఉంటాడని చెబుతున్నారు. గత సంవత్సరం ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మకు తప్పించి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాని నియమించింది. ముంబై మేనేజ్మెంట్ ఈ సమయంలో రోహిత్ శర్మ చాలా హాట్ అయినట్టు వార్తలు వినిపించాయి. ఇక రోహిత్ శర్మ ముంబై నుంచి బయటకు వచ్చేస్తాడని కూడా పుకార్లు షికార్లు చేశాయి. కానీ అలా జరగలేదు. ఈ క్రమంలోనే ముంబై మేనేజ్మెంట్ విషయంలో రోహిత్ శర్మకి ఇంకా కోపం తగ్గలేదని, కెప్టెన్సీ నుంచి తనను తీసేసిన తీరుపై అతడు ఇంకా ఆగ్రహంతోనే ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు. గత ఐపీఎల్ సమరంలో ఇప్పటికీ కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో రోహిత్ శర్మ మాట్లాడిన వీడియో కూడా వైరల్గా మారింది. అయితే ఈ సీజన్లో ముంబై ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక ముంబై డౌట్ ఫామ్లోనే వెళ్తున్న సమయంలో నువ్వెందుకు ఏం చేయడం లేదని జహీర్ ఖాన్ ప్రశ్నించడంతోనే రోహిత్ శర్మ ఇలా రియాక్ట్ అయి ఉంటాడని అంతా అనుకుంటున్నారు.